హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉండాలి కానీ మనస్ఫూర్తిగా అయితే నేను బాగున్నానని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఈ కోళ్ళు లిఫ్టింగ్కి వచ్చినాయి, కానీ లిఫ్టింగ్కి వచ్చిన తర్వాత మోటాలిటీ ఎక్కువైనాయి ఎండలకి. ప్లస్ ఈ కోళ్ళ అనేది ఒకటి యాడ్ అయ్యి దానికి మోటాలిటీ వచ్చినాయి. కోళ్ళు అయితే చూసారు ఎలా ఉన్నాయో. గ్రోత్ కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు పెద్దగా గ్రోత్ అనేది రాదు. చూసారుగా, గోనె పట్టాలు అయితే ఒక 3000 పెట్టి గోనె పట్టాలు తీసుకొచ్చి ఈ షెడ్ మీద, ఇటు ఈ షెడ్ మీద కూడా వేసాను అనమాట. 2 షెడ్ల మీద కూడా గోనె పట్టాలు అయితే వేయడం జరిగింది. కోడి పిల్లలు అయితే వచ్చేసి ఈ రోజుకి మనకి 22 రోజులు అనమాట. స్టార్టర్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది. రేపటి నుంచి పీసీల్లోకి వస్తాయి. ఎందుకంటే మేత అయిపోయింది, పీసీలు కూడా మనకు రాలేదు. ఎందుకంటే అసలు ఈరోజు సాయంత్రానికి మనకి పీసీల్లోకి రావాలి, కానీ రాత్రి కరెంటు పోవటం వలన మేత అనేది కానీ వాటర్ అనేది కానీ తీసుకోవటం లేదు. ఎందుకంటే పూర్తిగా చీకటి మయం. అందువలన మనం స్టార్టర్ ఈ రోజుకి ఉంది ఇంకా, ఎందుకంటే రాత్రి తినలేదు కాబట్టి. వీటిల్లో వీక్లు ఉన్నాయి అన్నా కదా, ఇంకో 100 తేలుతాయి దీంట్లో. ఆల్రెడీ మనకు ఒక 100 పోయినాయి, ఇంకొక 100. ఇది మనం ఇంకొక 20 రోజులు పని చేయాలి. 20 రోజులు వర్క్ చేసినా కానీ వీటిల్లో మనకి ఎంత అమౌంట్ ఉంటుంది అనేది మనకు అసలు అయితే క్లారిటీ లేదు. ఎందుకంటే పూర్తిగా డెడ్ ఇది. ఎందుకంటే మోటాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి. మోటాలిటీ అంటే సైడ్కి పోయి లెగ్ వీక్. కోళ్ళు చూసారుగా ఎలా ఉన్నాయో. ఏది చేసినా, ఎంత షాకిరి చేసినా మనకి శూన్యమే అనిపిస్తుంది. చూద్దాం, మనమైతే ఫస్ట్ ట్రై చేయాలి. తర్వాత ఎంత ఉంటుంది ఏందనేది తర్వాత విషయం. పాపం మా అబ్బాయి సెలవులు ఇచ్చిన కాడి నుంచి కూడా నాకు చాలా సహాయం చేస్తాడు. ఇప్పుడు జోక్ చేశాడు మావాడు, చిన్న సహాయపడి, ఈ అమ్మ ఇంకేందిరా నాయన చేసేది, ఇంకో రోజు చేస్తాను, ఇంకా చేసేది ఏందని నన్నే బెదిరిస్తున్నాడు మావాడు. మామూలుగా లేదు, అట్లా ఉంటుంది మావాడితో. మన అమాయకత్వం ఒక్కోసారి. వాటర్ అయిపోయింది, వాటర్ ట్యాంకులు అయిపోయింది, వేద్దాం అనుకుని కూడా రేపు పొద్దున్నే ఎక్కించుకుందాం అని చెప్పేసి వాటర్ అయితే ఎక్కించుకోలేదు. దాని మూలంగా ఈ 2 షెడ్లు కనిపించే ఆ 50 లీటర్ల డబ్బాకి ఇగో దీంట్లో ఉన్నాయి వాటర్. దీంట్లో నుంచి తీసుకెళ్ళి ఆ రెండింటికి చివరికి మోసుకోవాల్సి వస్తుంది. అదే రాత్రి మోటార్ వేసుకున్నట్టే ప్రశాంతంగా ఈరోజు ఆ ట్యాంకులో నీళ్ళు సరిపోయాయి నాకు. రాత్రి ఫుల్ చేసినట్టు రేపు ఉదయం దాకా వచ్చాయి. నా అశ్రద్ధ వలన చివరికి నేను బకెట్లతో మోసుకొని నీళ్ళు వీటికి డ్రింకర్లో పోయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం కోల్డ్ మీద వాటర్ కొట్టడానికి వచ్చేసి ఇది స్టాండ్ ఇక్కడ తెచ్చుకున్నాను. ఇక్కడ తెచ్చుకొని స్టాండ్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ట్యాంక్లో పోసుకొని తైమన పంపు ఏడకు తెచ్చుకొని చివరికి అట్లా వేస్తున్నాం. వాతావరణం ఎంతసేపు ఎండ కాసి ఇప్పటికిప్పుడు కొంచెం కూల్ అయ్యి గాలిదుమ్ము వస్తుంది అనమాట. ఈ ఎండాకాలం అంటేనే గాలిదుమ్ములు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఎండాకాలం ఎండ ప్లస్ గాలిదుమ్ములు ఎక్కువగా వస్తాయి. అందువలన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మా ఊరు పక్కన ఒక ఊరు ఉంది. ఆ ఊరు ఆయన రేకులు కూడా లేచిపోయినాయి. అంటే మన ఏమన్నా గ్యారంటీ అంటే మనవి కూడా చెప్పలేము. ఎందుకంటే చూసారుగా, ఇదంతా ఓపెన్ ప్లేస్. ఈ ఓపెన్ ప్లేస్ నుంచి ఎప్పుడైనా సరే గాలిదుమ్ము రావడానికి అవకాశం ఉంది. ఆ గాలిదుమ్ము వచ్చినప్పుడు మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.